అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఆశాలు ఏదైతే ఈ ఆశా యాప్ మనకి ఆహ్, యూజ్ చేస్తున్నారో, ఆ యాప్ అనేది రీసెంట్‌గా మనకి అప్డేట్ అవ్వటం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే, ఏదైతే ఆశాలు మనకి ఫిజికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్ చేస్తారో, ఆ ఫిజికల్ రికార్డ్స్ అన్నీ మనకి ఈ ఆశ యాప్‌లో డిజిటలైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ ఆశ యాప్‌లో మొత్తం 6 ఇండికేటర్స్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఈ ఆశ యాప్‌లో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఆ యాప్స్ ఏంటన్నది మనకి ఆ యాప్‌లో పెట్టిన ఇండికేటర్స్ ఏవనేది ఒకసారి మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఈ ఆశ మనం ఇలా ఓపెన్ చేసుకుంటే, ఎవరైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో వాళ్ళు ఓపెన్ చేసుకుంటే ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఇండికేటర్ ఏంటంటే, ఆశా యొక్క సర్వే రికార్డ్స్ అని కొత్తగా ఒక టైల్ ఏర్పడడం జరిగింది. ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకుంటే మొత్తం ఇందులో 6 ఇండికేటర్స్ అనేవి రికార్డ్స్ ఏదైతే ఆశా యొక్క సర్వే రికార్డ్స్ ఇందులో మనకి కొత్తగా యాడ్ అయ్యాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏదైతే ఆశా ఫిజికల్గా రికార్డ్స్ మెయింటైన్ చేస్తారో అది ఇప్పుడు డిజిటలైజ్గా యాప్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇండికేటర్స్ ఏముందైతే ఇంటింటి సర్వే అనేది ఫస్ట్ ఇండికేటర్గా ఉంది. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. అయితే ఇది ఇంటింటి సర్వే అనేది ప్రతి ఒక్క ఆశ కూడా సంవత్సరానికి వచ్చి 2 సార్లు సర్వే చేయవలసి ఉంటుంది. ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఈ ఇంటింటి సర్వే అనేది చేయవలసి ఉంటుంది. అయితే ఇంటింటి సర్వే ఎలా చేయాలి, ఏంటి, ఇందులో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇంటింటి సర్వే ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి ఇంటింటి సర్వే. ఇది ఏమేమి ఉన్నాయంటే ఇందులో ఇంటింటి సర్వే సంబంధించి మొత్తం గృహాల సంఖ్య ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే ఎన్ని గృహాలు ఉన్నాయి అనేది నెంబర్ వేయాలి. తర్వాత మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, మొత్తం పురుషులు ఎంతమంది ఉన్నారు, మొత్తం స్త్రీలు ఎంతమంది ఉన్నారు, 0 నుండి 5 సంవత్సరాల పిల్లల సంఖ్య ఎంతమంది ఉన్నారు, 6 to 10 ఇయర్స్ పిల్లల సంఖ్య ఎంతమంది ఉన్నారు, 11 to 16 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, 7 to 19 సంవత్సరాల కౌమార దశలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, 20 నుంచి 29 సంవత్సరాల పిల్లల జనాభా ఎంతమంది ఉన్నారు, 30+ జనాభా ఎంతమంది ఉన్నారు అనేది ఇందులో మొత్తం నెంబర్స్ ఒకసారి ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. వన్స్ ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఫ్రీజ్ అయిపోతుందండి డేటా అనేది. మళ్ళీ నెక్స్ట్ 6 మంత్స్కి మాత్రమే ఇది మళ్ళీ అన్ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఈ డేటా ఎంటర్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంటింటి సర్వే అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే సెకండ్ ఇండికేటర్ గర్భిణీ నమోదు వివరాలు అనేది రెండోది యాడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే గర్భిణీ నమోదు వివరాలులోకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ నమోదైన గర్భిణీలు ఈ సపోజ్ ఈ రోజులో ఒక గర్భిణి ఒకవేళ నమోదైతే ఒకటి మీరు ఇక్కడ నెంబరు వేస్తారు. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే మొదటిసారి గర్భం ధరించిన వారు ఎంతమంది, అంటే ఫస్ట్ టైం ఎంతమంది ప్రెగ్నెంట్స్ ఉన్నారనేది అక్కడ నెంబర్ వేయాలి. TD1 వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య ఎంతమంది ఉంటే అంతమంది వేయాలి. TD2 వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వేయాలి. IFA ట్యాబ్లెట్ ఎంతమంది తీసుకున్నారు, కాల్షియం ట్యాబ్లెట్ ఎంతమంది తీసుకున్నారు, హిమోగ్లోబిన్ HB టెస్టులు ఎంతమందికి చేయించారు అనేది, అండ్ ఆల్సో ఐరిస్ ప్రెగ్నెన్సీ ఎంతమంది ఉన్నారనేది ఓన్లీ నెంబర్ మాత్రం వేసి సబ్మిట్ చేయాలి. ఇది సెకండ్ ఇండికేటర్. తర్వాత ఇంకా థర్డ్ ఇండికేటర్కి వచ్చేటికి ఏంటంటే ప్రసవం యొక్క వివరములు. ప్రసవం యొక్క వివరణ ఏంటంటే ఈ బాల్యంతర విద్యకు సంబంధించి మనం ఇందులో వేయవలసి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సాధారణ ప్రసవమైన వారు ఎంతమంది అనేది ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఉందండి. అది సాధారణంగా ఎంతమంది అయిందంటే అందులో భాగంగా ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన ఎంతమంది డెలివరీ అయ్యారు, ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది డెలివరీ అయ్యారు, ఆపరేషన్ ద్వారా లేదా ప్రసవమైన వారు ఎంతమంది ఉన్నారు, ఆపరేషన్ ద్వారా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆపరేషన్ అయి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన ఎంతమంది ఉన్నారు అనేది వేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇండికేటర్కి వచ్చేటట్టుకంటే జనన మరియు మరణాల వివరాలు, బర్త్ డెత్ రిజిస్టర్ అంటాం కదా, ఇది ఇందులో చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఈ నెలలో ఎంతమంది జన్మించారు, అంటే ఆ మంత్లో ఎంతమంది పిల్లలు బర్త్ అయ్యారు అనేది పుట్టారనేది ఇక్కడ ఒక నెంబర్ వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ రెండోది ఏంటంటే ఈ నెలలో ఎంతమంది మరణించారు అనేది అందులో ఓన్లీ నెంబర్ మాత్రమే వేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి కూడా ఇందులో పెట్టారు. ఇదేంటంటే ఫ్యామిలీ ప్లానింగ్లో శాశ్వత పద్ధతులు
ఫస్ట్ టుబెక్టమీ ఎంతమంది చేయించుకున్నారు అనేది ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత వ్యాసెక్టమీ ఎంతమంది చేయించుకున్నారు, తాత్కాలిక పద్ధతులు ఏమన్నా మెడిసిన్స్ ఎవరన్నా వాడుతున్నారు, ఎంతమంది తీసుకుంటున్నారు, నోటి మాత్రలు ఎంతమంది తీసుకున్నారు అనేది ఉంది. ఐయుడి ఎంతమంది చేయించుకున్నారు, పీపీ ఐయుడి ఎంతమంది చేయించుకున్నారు, ఇంజెక్షన్ ఎంతమంది చేయించుకున్నారు, కండోమ్ తీసుకున్న వారి సంఖ్య ఎంతమంది అన్న తీసుకొని ఈ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది మీరు ఎంటర్ చేయాలి ఇందులో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే ఎన్సిడిసిడి సంబంధించి సంక్రమిత అసంక్రమిత వ్యాధుల వివరాలు కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే టీబీ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు మీరు గుర్తించారు మీ ఫీల్డ్ లెవెల్లో, మీకున్న 1000 పాపులేషన్, అర్బన్ అయితే 2500 పాపులేషన్కి ఎంతమంది గుర్తించారు, లెపర్సీ వ్యాధిగ్రస్తులు ఎంతమందిని సస్పెక్ట్ చేశారనేది ఇందులో ఓన్లీ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఇది ఈ మొత్తం 6 ఇండికేటర్స్ ఈ ఆశా యాప్లో మీకు కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగింది. ఇది మీరు ఒకసారి మంత్లీ వైజు మీరు ఒకసారి ఇందులో మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏదైతే ఉందో రిపోర్టు మీకు పైన డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవడమే ఆ మంత్ రిపోర్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.